సరిహద్దుల్లో విస్తరణవాదంతో ఇటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి అటు దక్షిణ చైనా సముద్రం వరకు అన్ని దేశాలను చైనా భయపెడుతోంది. అయితే డ్రాగన్ ఆటంకాలకు చెక్ పెట్టే సమయం వచ్చేసింది. చైనాను ఎదుర్కొనాలంటే ఒక్కరితో కాదని జపాన్కు అర్థమైంది. అందుకే బీజింగ్ను వణికించే నిర్ణయం తీసుకుంది. తైవాన్కు సమీపంలో అత్యాధునిక ఆయుధాలను మోహరిస్తామని ప్రకటించింది. అంతేకాదు మన సరిహద్దుల్లో భారత్తో కలిసి జపాన్ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా బీజింగ్ కదలికలపై నిఘా పెడుతోంది. భారత సైనిక శక్తికి జపాన్ టెక్నాలజీ తోడైతే డ్రాగన్ తోక ముడవలసిందే. అసలు జపాన్ ఎక్కడ ఆయుధాలను మోహరిస్తోంది? భారత్తో కలిసి చైనాకు ఎలాంటి షాక్ ఇస్తోంది? లెట్స్ వాచ్. చైనా దూకుడుకు జపాన్ బ్రేకులు వేసిందా? భారత్ జపాన్ కలిసి చైనాను ఎదుర్కొంటాయా? మలక్కా జలసంధిలో యాక్షన్ ప్లాన్ ఏంటి? సరిహద్దులో డ్రాగన్ దూకుడు పెంచుతోంది. ఇటు భారత్ సరిహద్దుల్లో అరుణాచల్, లడఖ్లో పలు భూభాగాలు మావేనని కమ్యూనిస్టు కంట్రీ వాదిస్తోంది. అటు దక్షిణ చైనా సముద్రం కూడా మాదేనని దబాయిస్తోంది. చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలను బెదిరించడానికి డ్రాగన్ యత్నిస్తోంది. అంతేకాదు ఇటీవలి కాలంలో జపాన్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జపాన్కు రాకపోకల్ని చైనా దాదాపుగా ఆపేసింది. దీనంతటికి కారణం జపాన్ ప్రధాని సానే టకైచి. 2025 నవంబర్లో జపాన్ పార్లమెంటులో ప్రధాని సానే టకైచి కీలకమైన ప్రకటన చేశారు. తైవాన్పై చైనా దాడి చేస్తే జపాన్ మిలిటరీ యాక్షన్ కు దిగుతుందని ఆమె క్లియర్ కట్ గా చెప్పారు. ఈ ప్రకటనతో చైనా అగ్గి మీద గుగ్గిలమైంది. ప్రధాని టకైచి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డ్రాగన్ డిమాండ్ చేసింది. కానీ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేందుకు జపాన్ ప్రధాని నిరాకరించారు. ఆగ్రహానికి గురైన చైనా దౌత్యపరమైన యాక్షన్స్ కు దిగింది. జపాన్ కు వెళ్లొద్దంటూ చైనీయులను బీజింగ్ హెచ్చరించింది. జపాన్ మీదుగా వెళ్లొద్దని విమానయాన సంస్థలకు కూడా చైనా వార్నింగ్స్ ఇచ్చింది. అప్పట్లో వేల మంది జపాన్ కు వెళ్లే పర్యాటకులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. జపాన్ కు వెళ్లే 900కు పైగా విమానాలను చైనా ఎయిర్లైన్స్ రద్దు చేశాయి. ఈ ఏడాది మార్చి వరకు జపాన్ కు విమానాలను నడపొద్దని బీజింగ్ ఆదేశించింది. తాజాగా జపాన్లో టకైచి పార్టీ విజయం సాధించింది. దీంతో ఆమె మరింత దూకుడును పెంచారు. తాజాగా తైవాన్కు సమీపంలోని 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనగుని ద్వీపంలో 2031లోగా మిస్సైళ్లను మోహరిస్తామని జపాన్ ప్రకటించింది. ఈ ద్వీపంలో నేలపై నుంచి నింగిలో లక్ష్యాలను కూల్చేసే క్షిపణి వ్యవస్థను మోహరిస్తామని జపాన్ రక్షణ శాఖ మంత్రి షింజిరో కొయిజుమి వెల్లడించారు. శత్రువుల నుంచి దూసుకొచ్చే ముప్పులను ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోనుంది. ఏకకాలంలో 100కు పైగా లక్ష్యాలను ఈ వ్యవస్థ అడ్డుకోగలదు. ఒకేసారి 12 లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ప్రస్తుతం యనగుని ద్వీపంలో 2000 మంది పౌరులు నివసిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు జపాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తైవాన్ సమీపంలో మోహరిస్తోంది? యనగుని ద్వీపం తైవాన్ రాజధాని తైపీకి అతి సమీపంలో ఉంటుంది. టోక్యోకు దూరంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ద్వీపానికి 120 మంది సైన్యాన్ని జపాన్ మోహరించింది. అంతేకాదు యనగునిలో ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనుంది. దీంతో శత్రువుల కమ్యూనికేషన్, రేడార్ వ్యవస్థలను ధ్వంసం చేయొచ్చు. ఈ వ్యవస్థలన్నింటినీ జపాన్, తైవాన్ మధ్యలో ఉన్న యనగునిలో టోక్యో వ్యూహాత్మకంగా మోహరిస్తోంది. నిజానికి గత ఏడాది టకైచి చేసిన కామెంట్లకు ఆమె కట్టుబడి ఉన్నట్లు తాజా ప్రకటనలతో తెలుస్తోంది. ఒకవేళ తైవాన్పై యుద్ధానికి దిగితే తైపీని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనాకు జపాన్ సంకేతాలు పంపుతోంది. ఇది నిజంగా చైనా ఊహించని పరిణామం. జపాన్ అక్కడితో ఆగడం లేదు. మరోవైపు డ్రాగన్ కు భారత్ తో కలిసి చెక్ పెట్టేందుకు జపాన్ సిద్ధమైంది. ఇండో పెసిఫిక్ లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా కీలక వ్యూహాత్మక పరిణామాలుగా చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఎంతో దగ్గరయ్యాయి. నిజానికి ఈ రెండు దేశాలను సన్నిహితంగా మార్చిన క్రెడిట్ కూడా చైనాదే. రెండు దేశాలు కలిసి తరచూ సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి. తాజాగా భారత్ లో ధర్మ గార్డియన్ పేరుతో సైన్యం, జిమిక్స్ పేరుతో నేవీ దళాలు విన్యాసాలు నిర్వహిస్తాయి. చైనా కదలికలను గమనించడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. భారత్కు ఉన్న నౌకాదళ శక్తి, జపాన్ వద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక శక్తి కలిస్తే మహాసముద్రాల్లో డ్రాగన్ తోకముడవక తప్పదు. ఈ రెండు పరిణామాలు చైనాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజానికి భారత నౌకాదళం యాక్షన్లోకి దిగితే చైనాకు వణుకు పుట్టడం ఖాయం. ఎందుకంటే మలక్కా జలసంధికి ప్రారంభంలోనే గ్రేటర్ నికోబార్లో భారత నౌకాదళం కాచుకుని సిద్ధంగా ఉంది. చైనా తన అవసరాలకు సరిపడా మొత్తం చమురులో 80% మలక్కా మార్గంలోనే తరలిస్తోంది. యుద్ధమే వస్తే మలక్కా జలసంధిని బ్లాక్ చేస్తే చాలు. చైనా
దెబ్బతినడం ఖాయం. ఇక చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏర్పడిన క్వాడ్లోనూ భారత్, జపాన్ సభ్య దేశాలు. అందుకే రెండు వైపుల నుంచి కమ్యూనిస్టు కంట్రీపై ఇరు దేశాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇండో పెసిఫిక్ లో చైనా ఆగడాలను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ఢిల్లీ, టోక్యో ప్లాన్స్ వేస్తున్నాయి. భారత్, జపాన్ కలయిక కేవలం రెండు దేశాల మైత్రి మాత్రమే కాదు. ఇది ప్రజాస్వామ్య దేశాలన్నీ కలిసి ఒక నియంతృత్వ ధోరణి కలిగిన డ్రాగన్ ను కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నం. తైవాన్ సమీపంలో జపాన్ క్షిపణుల మోహరింపు చైనా తన మ్యాప్లో గీసుకున్న 9 డాష్ లైన్ ఆశలకు పెద్ద గండి కొడుతోంది.